శ్రీమాత్రే నమః. కర్మ వెంటాడుతుంది, ఎక్కడున్నా సరే వెతికి వెతికి వచ్చేస్తుంది మన దగ్గరికి. మీకు గుర్తుందా, 1999 సంవత్సరంలో IC-814 విమానాన్ని హైజాక్ చేశాడు ఒక అతను. వాడే అబ్దుల్ రవూఫ్ అజార్. అయితే ఇప్పుడు ఏవైతే మన భారతదేశం ఈ పాకిస్తాన్ మీద దాడి చేసిందో ఆ దాడి చేసిన వాళ్ళలో దాదాపుగా 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు కదా. ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో ఈ రవూఫ్ కూడా ఉన్నాడు అని చెప్తున్నారు. అసలు భారతదేశం విడుదల చేసిన జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ తమ్ముడే ఈ అబ్దుల్ రవూఫ్ అన్నమాట. అప్పుడు తన అన్న మసూద్ని విడుదల చేసుకోవటం కోసం ఈ రవూఫ్ ఏం చేశాడు అంటే IC-814 విమానాన్ని హైజాక్ చేశాడు. అప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు. 176 మంది ప్రయాణికులతో నేపాల్ రాజధాని కాఠ్మండు నుంచి ఈ ఫ్లైట్ ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే అప్పటికే అరెస్ట్ అయిన తన సోదరుణ్ణి విడిపించుకోవటం కోసం ఈ రవూఫ్ ఏం చేశాడు అంటే విమానాన్ని హైజాక్ చేశాడు. తర్వాత దాన్నేమో ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కి తరలించాడు. ప్రయాణికుల్లో 27 మందినేమో దుబాయ్లో దింపేసి తర్వాత ఒకరిని దారుణంగా ప్రాణాలు తీసేశారు. తర్వాత ఏమో ఈ విమానాన్ని కాందహార్లో ల్యాండ్ చేసి మసూద్ అజార్ని విడుదల చేస్తే మాత్రమే ఈ విమానంలో ఉన్న వాళ్ళందరినీ వదిలేస్తాము, లేదు అంటే ప్రాణాలు తీసేస్తామని చెప్పి రవూఫ్ బెదిరించాడు. వారం రోజులు చర్చలు జరిగాయి. తర్వాత భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మసూద్ని విడుదల చేసేసింది. విమానంలోని మన ప్రయాణికులని విడిపించుకుంది. ఒకరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జైషే మహమ్మద్ పేరిట ఒక ఉగ్రవాద సంస్థని మసూద్ స్థాపించాడు. దానిలోనేమో ఈ రవూఫ్ కీలక కమాండర్గా ఎదిగాడు. ఐక్యరాజ్య సమితితో పాటుగా అమెరికా కూడా తనని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. పాక్ భూభాగంలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకి చెందిన ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసింది మన భారత త్రివిధ దళాలు. బుధవారం నాడు తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా. ఆ ఆపరేషన్ సింధూర్లో వీటిని పేల్చేసాయన్నమాట. ఈ దాడుల్లో జైషే మహమ్మద్కి చెందిన ఈ ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో అవి నేలమట్టం అయిపోయాయి. వాటిలో ఒక స్థావరంలో తలదాచుకున్న ఈ రవూఫ్ కూడా ప్రాణాలు కోల్పోయాడట. ఉన్నతాధికార వర్గాలు కూడా ధృవీకరించి చెప్పాయి. మొత్తంగా ఏళ్ల తరబడి భారత్కి చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో హతమైపోయాడు. దిక్కులేని కుక్క చావు చచ్చాడు. ఎంతమంది కన్నీళ్ళకి కారణమయ్యాడు. కర్మ వెంటాడదు. ఈ రోజు మనలో కొవ్వుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడి అందరినీ ఏడిపించుకు తింటే తిరిగి 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 వచ్చి మామూలుగా తగులుకోదు. మనం ఒక సూది మనంతా ఇంకా ఎవరికైనా సరే బాధ కలిగిస్తే గొడ్డలితో వేటేసేస్తాడు భగవంతుడు.